నమస్తే, నేను డాక్టర్ రాజీవ్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. ఈరోజు మనం ఇంకొక ఇంట్రెస్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. అదేంటంటే మనం జీఈఆర్డీ అంటాం, అంటే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్. అంటే మనకు యాసిడ్ అనేది స్టమక్ నుంచి బ్యాక్ వచ్చి మన ఫుడ్ పైప్ అంటే ఈసోఫేగస్కి రావడం వల్ల వచ్చే కొన్ని లక్షణాలు, వీటిని కలిపి మనం జీఈఆర్డీ అంటాము. సో ఈ జీఈఆర్డీలో ఉండే ప్రధానమైన లక్షణాలు ఏంటంటే హార్ట్ బర్న్, అంటే ఛాతీలో మంటగా అనిపించడం, దాంతోపాటు రిగజిటేషన్, అంటే ఫుడ్ యాసిడ్తో పాటు మనకు ఆ ఫుడ్ కూడా కొన్నిసార్లు మనకు తిరిగి బ్యాక్ వస్తుంది అనమాట ఈసోఫేగస్లోకి, అయితే రిగజిటేషన్ అంటాం. దాంతోపాటు కొంతమందికి తేన్పుల్లాగా రావడం, బెల్చింగ్, బర్పింగ్ అంటాం వాటిని. అండ్ కొంతమందికి లోపల ఏదో అడ్డుపన్నట్టు అనిపించడము, వామిటింగ్ సెన్సేషన్ లాగా ఉండడము, మరీ సివియర్గా ఉంటే కనుక కొన్నిసార్లు మింగడానికి ఇబ్బందిగా ఉండడము, డిఫికల్టీ స్వాలోయింగ్ అంటాం. ఎక్కువ రోజులకి ఉంటే కనుక కొంతమందికి డ్రై కాఫ్ లాగా కూడా డెవలప్ అవుతుంది, అంటే హోర్స్నెస్, వాయిస్ చేంజ్ అవ్వడము, డ్రై కాఫ్ రావడము సివియర్ ఉన్న వాళ్ళల్లో. సో ఇవి కూడా మెయిన్ ప్రధానమైన లక్షణాలు ఈ జీఆర్లో మనం చూసేది. సో మనం డిస్కస్ చేసుకుంటే ఎందుకు వస్తుందంటే మనం ఫుడ్ తీసుకున్నప్పుడు మనకు ఫుడ్ పైప్ నుంచి స్టమక్లోకి వెళ్ళినప్పుడు అక్కడ మనం డైజెస్ట్ కావడానికి యాసిడ్ అనేది రిలీజ్ అవుతుంది. యాసిడ్తో పాటు కొన్ని రకాల ఎంజైమ్స్ కూడా రిలీజ్ అవుతాయి. సో ఎప్పుడైతే మనకి ఈ స్టమక్కి ఈసోఫేగస్కి మధ్యలో మనకు ఒక స్ఫింక్టర్ ఉంటుంది. సో మనం ఈ ఫుడ్ అనేది ఈ ఈసోఫేగస్ నుంచి స్టమక్ ఎంటర్ అయినప్పుడు అది క్లోజ్ అవుతుంది అనమాట. సో అది ప్రాపర్గా క్లోజ్ కాకపోయినా మనకి ఫుడ్ అనేది ఫుడ్తో పాటు యాసిడ్ ఇవన్నీ బ్యాక్ వచ్చి దానివల్ల మనకి మంటగా అనిపించడం, మిగతా లక్షణాలు ఉండడం జరుగుతుంది. సో ఎటువంటి వారిలో ఇలాంటి జీఆర్డీ అనేది వచ్చే అవకాశం ఉంది అంటే కొంతమంది పీపుల్ ఉంటారు, రిస్క్ గ్రూప్స్ అనమాట, వాళ్ళలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఎవరెవరిలో అంటే ముఖ్యంగా వచ్చేసి ఒబీస్ పీపుల్, అంటే ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకి, దాంతోపాటు స్మోకింగ్ అంటే ఆల్కహాల్ ఎక్కువ చేసే వాళ్ళలో, కొన్ని ప్రెగ్నెన్సీలో కూడా చూడొచ్చు మనము, కొన్ని రకాల మెడికేషన్స్ వల్ల, కొన్ని రకాల ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఫ్యాటీ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళు, కార్బోనేటెడ్ బెవరేజెస్ కానీ ఆల్కహాల్ ఇవన్నీ ఎక్కువ తీసుకునే వాళ్ళు వీళ్ళు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సో వీటిని మనం ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే సో ఇనిషియల్గా మనము మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం జస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్తో మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే ముఖ్యంగా సో ఎక్కువ బరువు ఉన్నవారు, ఒబీస్ ఉన్నవారు బరువు తగ్గడము, వెయిట్ లాస్, దానివల్ల బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్స్, కొన్ని ట్రిగర్ ఫుడ్స్ అంటాం, అంటే కొన్ని ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఏదైతే అవి ఎక్కువ యాసిడ్ని సెక్రెట్ చేసడం వల్ల కానీ, లేదంటే ఆ లోయర్ స్పింక్టర్ అంటాం, లోయర్ ఈసోఫేజియల్ స్పింక్టర్, దాని ప్రెజర్ తగ్గిపోవడం వల్ల ఇది యాసిడ్ అని రిగజిట్ అవుతుంది. కొన్ని ఫుడ్స్ వాటిని ఆ ప్రెజర్ని తగ్గించే ఫుడ్స్ ఉంటాయి. సో వాటి వల్ల ఉంటుంది. ముఖ్యంగా ఏ ఫుడ్స్ అంటే ఫ్యాటీ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్ అండ్ కెఫీన్, అంటే మన కాఫీ, కెఫినేటెడ్ బెవరేజెస్ కానీ, లేకపోతే గ్యాస్ ఉండే కూల్ డ్రింక్స్ లాంటి కార్బోనేటెడ్ బెవరేజెస్, ఆల్కహాల్, స్మోకింగ్ అండ్ కొన్ని సిట్రస్ ఫ్రూట్స్ ఉండేవాడు, సిట్రస్ రిలేటెడ్ ఫుడ్స్ కూడా ఇవన్నీ అగ్రవేట్ చేస్తాయి. మనం కొంతమందికి శనగపిండితో చేసిన పదార్థాలు తిన్నప్పుడు ఎక్కువ అయిపోవడం, ఇలాంటివి కూడా ఉంటాయి. అవన్నీ కొద్ది కంట్రోల్లో ఉంచుకోవడము. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ నైట్ డిన్నర్ తీసుకున్న తర్వాత పనుకోవడానికి అట్లీస్ట్ మినిమం 2 to 3 hours గ్యాప్ ఉండడం. ఫుడ్ తీసుకుని ఇమీడియట్గా పనుకుంటే ఫుడ్ అండ్ యాసిడ్ అనేది రిగజిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇమీడియట్గా పనుకోకుండా అట్లీస్ట్ 2 to 3 hours గ్యాప్ మెయింటైన్ చేయడం. దానికోసం నైట్ డిన్నర్ తొందరగా తీసుకోవడం ఇంపార్టెంట్. దీంతోపాటు మన స్మోకింగ్ ఇవన్నీ క్విట్ చేయాలి. స్మోకింగ్ అయితే ఉందో వీటితో వీళ్ళంతవరకు మైల్డ్ సిమ్టమ్స్ వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. వీటి కంట్రోల్ లేకపోతే నెక్స్ట్ వచ్చేసి మనం మెడికల్ ట్రీట్మెంట్, మెడికేషన్స్ మనం ముఖ్యంగా యూస్ చేసేది యాంటాసిడ్స్ అంటాము, లేదా వీటిలో కొన్ని రకాల H2 బ్లాకర్స్ అని, పీపీఐస్ అని, అలాగే ర్యాంటిడిన్, ప్యాంటోప్రజోల్, ఒమిప్రజోల్ లాంటి మందులు మనం యూస్ చేస్తాం. సో ఇవి కొంతమందికి ఏమవుతుందంటే చాలా వీటి ఏ మందులు పనిచేయకపోయినా ఇంకా వేరే కొన్ని కారణాల వల్ల, అంటే హయాటస్ హెర్నియా అంటాం. సో మన పార్ట్ ఆఫ్ అప్పర్ పార్ట్ స్టమక్ అనేది కొద్ది చెస్ట్ వరకు డయాఫ్రమ్గా అలా ఎంటర్ అవడం వల్ల వచ్చే దీన్ని కండిషన్ అనమాట అది. సో ఇది ఉన్నప్పుడు మనం కొంతమందికి మనం ఒక సర్జరీ చేస్తాం, దాన్ని యాంటీ రిఫ్లక్స్ సర్జరీ అంటాం. సో ఇవి కొంతమందికి అవసరం పడవచ్చు. ఎవరికైతే మందులతో లైఫ్ స్టైల్ చేంజెస్తో కంట్రోల్ కాదో కొంతమందిలో మాత్రమే అవసరం పడవచ్చు. ఇది నెక్స్ట్ స్టెప్ అనమాట. సో దీన్ని ట్రీట్ చేయకపోతే మనకు వచ్చే కాంప్లికేషన్స్ ఉన్నాయంటే చాలా వరకు కొంతమందికి ఇది క్రానిక్ అట్లే ఉండి మనం నెగ్లెక్ట్ చేసి వదిలేసి యాసిడ్ వచ్చేసి మన ఈసోఫేగస్లో ఉండే పైన పార్ట్ ఈసోఫేగస్ని డ్యామేజ్ చేయడం వల్ల ఒక రకం బ్యారెట్స్ ఈసోఫేగస్ అంటాము కండిషన్. అదేంటే ప్రీ క్యాన్సరస్ కండిషన్, అంటే కొద్ది రోజుల తర్వాత అది మనకు ఈసోఫేజియల్ క్యాన్సర్గా దారితీసే ప్రమాదం కూడా ఉంది.
సో కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం ఎలా డయాగ్నోస్ చేస్తామంటే మనం ముఖ్యంగా ఈ కండిషన్ GERD అని మనం పేషెంట్ చెప్పే ఒక సిమ్టమ్స్ని బట్టే డయాగ్నోస్ చేస్తాం. కొన్ని కండిషన్స్లో మనకి టెస్ట్లు అవసరం అవుతాయి. వాటిలో ఏ రకమంటే ఈసోఫేజియల్ మానోమెట్రీ అంటే మనం ముందు ఆ ఈసోఫేజియల్ మానోమెట్రీ అనేది ఏం చేస్తుందంటే మనకు ఆ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ ప్రెజర్స్ని మనకు డిటెక్ట్ చేస్తుంది. తక్కువ ఉందా ఎక్కువ ఉంది ఏముందా అని తెలియజేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కొన్నిసార్లు ఈవెన్ ఈసోఫేజియల్ pH స్టడీస్ కూడా చేస్తాం. స్టమక్లో మనకు యాసిడ్స్ అదర్ సెక్రీషన్స్ ఏమైనా అవుతున్నాయి వాటి కోసం pH స్టడీస్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి కామన్గా చేసి మనం ఎండోస్కోపీ అప్పర్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఎండోస్కోపీ అంటాం. సో ఈ ఎండోస్కోపీ చేసి మనకి అల్సర్ లాగా ఏమైనా ఫామ్ అయ్యా లేదా కొన్నిసార్లు మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ముఖ్యంగా మనం హెలికోబాక్టర్ పైలోరీ ఇన్ఫెక్షన్ అంటాం. సో ఈ ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా అనేది మనం టెస్ట్ చేసి ఒకవేళ ఇన్ఫెక్షన్ పాజిటివ్గా ఉంటే మనం దానికి ఈ PPIస్తో పాటు మనం 14 days కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది GERD గురించి. థ్యాంక్ యూ.